ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చారండి. ఇసుక బకాసురులు, ఇసుక మాఫియా చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి వేచేస్తుంది. ల్యాండ్ మాఫియా చెరువులను తెగ్గొడుతుంది. నీ అవినీతికి వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నీ ఆగమాగం చర్యలకు, నీ అవినీతి పర్సెంటేజ్ల కోసం ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి 8 ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడతావు. అసలు ఇరిగేషన్ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది. 31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. మొత్తం బీఆర్ఎస్ 48 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము. 48 lakh acres. నువ్వు చెప్పాయా ఎక్కడైనా ఒక 4,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావేమో. నీ 2 ఏళ్ల పాలనలో ఓ చెక్ డ్యామ్ కట్టివా, చెరువు కట్టివా, ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తేవా, ఓ 100 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తేవా, ఒక 1000 ఎకరాలకు నీళ్ళు ఇస్తేవా. మేము 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం. నీ పాలమూరు జిల్లాలో మిస్టర్ రేవంత్ రెడ్డి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము. ఐఎమ్ ఛాలెంజింగ్. బీఆర్ఎస్ 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది. నువ్వు ఏడిచ్చినావు చెప్పినా. నువ్వు కాంట్రాక్టర్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు. అది పాలమూరు ప్రాజెక్టులకు కవర్డ్ ఆల్రెడీ. పాలమూరు ఎత్తిపోతల పథకములో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో అంతకంటే డబుల్ నీళ్లు ఆ నియోజకవర్గాలకు వస్తాయి. గ్రావిటీ ద్వారా, మోటార్ లేకుండా, కరెంటు లేకుండా కాలువ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అది చేయకుండా కేసీఆర్ గారికి పేరు వస్తుందేమోనని నీ కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు నువ్వు. సరిగా వైద్య రంగం ఇంకా చాలా ఉన్నాయి. కాక వికలమైపోయింది. శాంతి భద్రతల గురించి చెప్తే ఇక అది ఇంకో రోజు సపరేట్గా చెప్తా. లా అండ్ ఆర్డర్ చాలా విషయాలు కూడా లా అండ్ ఆర్డర్లో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్లో అయితే చాలా నేను చెప్పడం విడిచిపెట్టండి. క్యాబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే చెప్పింది కదా. ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా తుపాకీ పెట్టి పైసలు వసూలు చేసిండు అని ఎవరు చెప్పిండు? క్యాబినెట్ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులే చెప్తుండు కదా. అది ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయవు? ఆ గన్ను పెట్టినోడెవడు, పైసలు వసూలు చేసినోడెవడు ఎందుకో బయటకు రాదు. ఇచ్చిపెడతామా? రేపు బీఆర్ఎస్ వచ్చినాక అన్ని బయటకు తీయమా? మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది, మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది, మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది. ఇవాళ రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా. నిన్న మనం చూసినాం కదా, ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపింది. క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది. హోంమంత్రే ముఖ్యమంత్రి. మళ్ళీ బాధ ఏంటంటే ఈయన ఏ శాఖ పెట్టుకుంటే అది అవుట్, విద్యాశాఖ పెట్టుకుంటే అది అవుట్ అయిపోయింది, హోంమంత్రి పెట్టుకుంటే ఇది అవుట్ అయిపోయింది, మున్సిపల్ పెట్టుకుంటే కంప్ అయిపోయింది, అవినీతి కంప్ అయిపోయింది. 2023తో పోలిస్తే 9.8% క్రైమ్ పెరిగింది. 2024లో మళ్ళీ 14% పెరిగింది. అసలు కేసుల సంఖ్య చూద్దాం ఓవరాల్గా, పెద్ద నంబర్ పోకుండా. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అయిన కేసులు 2,13,000. రేవంత్ వచ్చినాక 2024లో 2,24,000, 11,000 కేసులు పెరిగినాయి. 2025 ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, ఇంకొక నెల ఉన్నది. ఇవాళకి ఎంత పెరిగిందంటే 2,38,000 పెరిగింది. అంటే దాదాపు 25,000 కేసులు రేవంత్ హయాంలో ఈ 11 నెలలనే పెరిగినాయి. కేసులు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతున్నది. నడి రోడ్డు మీద ఇవాళ హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మర్డర్ కేసులు 16% పెరిగినాయి. నడి రోడ్డు మీద 88 హత్యలు జరిగినాయి. ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. 2023తో చూస్తే 50% కేసులు పెరిగినాయి. కేసులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. పాలన అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఇంకొక చిన్న ఉదాహరణ, చాలా పెద్దగా ఇచ్చినట్టుంది, క్లోజ్ చేస్తా, మళ్ళీ ఇంకో రోజు చెప్తా. రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు సింపుల్ బయట మోటార్ సైకిల్ ఎప్పుడు కొంటాం, కార్ ఎప్పుడు కొనుక్కుంటారు, మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటారు?
ఓ రూపాయి సంపాదిస్తే ఆదాయం వస్తేనే కదా మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, లేదా కారు కొనుక్కుంటాం, లేదా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటాం. 2020 ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు, అఫీషియల్ లెక్కలు చెప్తున్నాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది ఆదాయం అని చూసుకుంటాం.